ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ప్రజలకు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చాడు, ఎన్ని రకాలుగా మోసం చేశాడు. కాబట్టి ఆయన చేసినటువంటి ఆ మోసాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. ప్రజలందరికీ కూడా అవేర్నెస్ తీసుకొని వచ్చి రేపు తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే మాకు ఇస్తామన్నటువంటి పథకాలు మీరు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రజలు నిలదీసేలాగా వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. రేపు పొద్దున మా లీడర్లందరూ కూడా డోర్ టు డోర్ పోయి వాళ్ళలో ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చే కార్యక్రమం. నేను అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ చెప్తాను, ఈ స్త్రీనిధి ఇవ్వాలంటే 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 1500 చొప్పున ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలి అంటున్నారు. మరి హామీలు ఇచ్చేటప్పుడు తెలీదా? ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలని డిసైడే హామీ ఇచ్చారా? ఒక పథకానికి ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలనుకుంటే మరి నిరుద్యోగ వృత్తికి ఏ రాష్ట్రాన్ని అమ్ముతారు? రైతులకు ఇవ్వాల్సినటువంటి 20,000కి ఏ రాష్ట్రాన్ని అమ్ముతారు? బీసీ ఎస్సీ ఎస్టీలకు 50,000 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ 4,000 ఇస్తామన్నారు. దానికోసం ఏ రాష్ట్రాన్ని నమ్ముతారు? రైతులకు 20,000 చొప్పున ఇస్తామన్నారు. దానికి ఏ రాష్ట్రాన్ని అమ్మాలని మీరు హామీలు ఇచ్చారు? అంటే ముందే ఏ రాష్ట్రాన్ని ఏ పథకానికి అమ్మాలని మీరు హామీలు ఇచ్చారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మా నాయకుడు అంటారు, 40 సంవత్సరాల అనుభవం దేనికోసం? ప్రజలను మోసం చేసే అనుభవమా? ఆయనకు ఉండేటువంటి విజన్ ప్రజలను ఏ రకంగా మోసం చేయాలి, ఏ రకంగా హామీలు ఇవ్వాలి, ఏ రకంగా మోసం చేయాలి అనేటువంటి విజన్ ఆయనకు ఉండేది నాయకుడి విజన్. అటువంటి విజన్తో మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చినటువంటి హామీలకు మేనిఫెస్టోకు క్యాలెండర్ ప్రకటించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. క్యాలెండర్ ఎవరు ఇంతవరకు భారతదేశంలో మేనిఫెస్టో క్యాలెండర్ ఎవరు ఇవ్వాలి? సంక్షేమ పథకాలు క్యాలెండర్ ఇచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే మీరేమో అన్ని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ రాష్ట్రాన్ని అమ్మాలి, ఈ రాష్ట్రాన్ని అమ్మాలని ప్రజలను అవహేళనగా మాట్లాడతారండి. చాలా దుర్మార్గం. రేపు మీ నాయకులు ప్రజల దగ్గర పోతే ప్రజలు నిలదీస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారో ఈరోజు ప్రజలు కూడా డిసైడ్ అయినారు. మీరు కనుక వీధులలోకి వస్తే ఎంట పడాలని డిసైడ్ అయినారు. జాగ్రత్తగా ఉండాలని కూడా వాళ్ళకి